Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఏ ఆయుధాలనైతే మీకు ఇచ్చామో, ఏ ఆయుధ విడిభాగాలనైతే మీకు అమ్మామో దయచేసి మాకు వెనక్కి ఇచ్చేయండి లేదా మాకు తిరిగి అమ్మేయండి. ఇది ఇండియాకు రష్యా వేడుకోలు. కాలర్ ఎగరేసేటువంటి రష్యా ఎందుకు విన్నపాలు చేయాల్సి వస్తోంది? అంతర్జాతీయ ఆంక్షలే కారణమా? ఉక్రెయిన్ని ఎదుర్కోలేకపోతుందా? దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రమేష్ కన్నెగంటి. రమేష్ గారు నమస్తే. వెల్కమ్ టు iDream సార్. సార్, మీకున్నటువంటి వ్యూ పాయింట్, మీరు చేసినటువంటి స్టడీస్ చాలా వాల్యుబుల్ సార్. సో దానికోసమే ఈ టాపిక్ కోసం మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది రమేష్ గారు. రష్యా విన్నపం చేస్తోంది, రష్యా వేడుకోలుగా ఉంటుంది. ఇప్పటివరకు అథెంటిక్గా చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇట్స్ రిపోర్ట్ అనే చెప్పవచ్చు. ఎందుకని రష్యా ఇండియాకు అమ్మినటువంటి ఆయుధాలని, ట్యాంక్స్ కానీ లేదంటే మిగతా వాటిని మిసైల్స్ కానీ ఎందుకని మళ్ళీ తిరిగి మాకు అమ్మని అడుగుతోంది? స్ట్రైట్ టు ద పాయింట్ అండి. దేర్ ఆర్ 2-3 ఫ్యాక్టర్స్. యుక్రెయిన్కి రష్యాకి యుద్ధము స్టార్ట్ అయ్యి 1 year దాటింది. ఇది 16 నెలలు, ఆల్మోస్ట్ 15-16 నెలలు, అంటే 1.5 yearsకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రష్యా మీద చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో శాంక్షన్స్ విధించబడినాయి, ఆంక్షలు తెలుగులు. ఒక పక్కన అమెరికన్ శాంక్షన్స్ ఆన్ రష్యా, యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ ఆన్ రష్యా, నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ శాంక్షన్స్ ఆన్ రష్యా. ఇది ఒక పద్మవ్యూహంలోకి రష్యా వెళ్ళింది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, గివెన్ ద వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్, రష్యన్స్ ఆర్ ఇన్ నాట్ హ్యావింగ్ ది లగ్జరీ అండ్ కంఫర్ట్ ఆఫ్ manufacturing small products or auxiliary products which are very vital to their strategic assets. ఓకే, అంటే ఇంకా వెడమర్చి చెప్పాలి అంటే ముఖ్యంగా రష్యాకి ఇప్పుడు హెలికాప్టర్సు, చాపర్సు, ఫైటర్ జెట్స్, వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ చాలా అవసరం ఉంది. ఓకే, ఎందుకంటే యుక్రెయిన్ ఎదుర్కోవడానికి ముఖ్యంగా డ్రోన్ రిలేటెడ్, యాంటీ డ్రోన్ రిలేటెడ్ టెక్నాలజీ కూడా చాలా అవసరం రష్యాకి. ఈ నేపథ్యం ఇప్పుడు రష్యాకి భారత్కి మధ్య $13 billion ఇన్ ద లాస్ట్ 5 years. ఇండియా హ్యాస్ పర్చేస్డ్ $13 billion వర్త్ ఆఫ్ వెపనరీ ఫ్రమ్ రష్యా. ఓకే, సో దెర్ ఈస్ ఏ హెల్దీ డిఫెన్స్ రిలేషన్షిప్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా. మోరోవర్, రష్యా always considers India as its a very close friend and dependable ally in terms of crisis. Same way, India also treats Russia as a trusted partner. సో ప్రపంచంలో అత్యధికంగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియా. ఓకే, సో ఇప్పుడే చెప్పాను మీకు, $13 billion నుంచి మనం కొన్నాం రష్యా నుంచి. సో రష్యన్ విజ్డమ్, రష్యన్ స్టేట్ క్రాఫ్ట్, రష్యన్ వార్ రూమ్ స్ట్రాటజీలో భాగం ఏంటంటే, వాళ్ళ వార్ రూమ్ స్ట్రాటజీలో భాగం ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ స్మాల్ యాక్సిలరీ స్పేర్ పార్ట్ ఐటమ్స్ ఫర్ దేర్ హెలికాప్టర్స్ అండ్ దేర్ ఫైటర్ జెట్స్ అండ్ ఫర్ అదర్ సో మెనీ ట్యాంక్స్ అండ్ మిసైల్స్, వై నాట్ వి రీఇంపోర్ట్. అంటే ఏదైతే మనం భారతదేశానికి అమ్మామో వాటిల్లో నుంచి అతి ముఖ్యమైన, కీలకమైన చిన్న స్పేర్ పార్ట్స్ బట్ వైటల్ టు ద ఓవరాల్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ వెపన్ మనము రీబై చేసి బై బ్యాక్ పాలసీ అంటారు. బై బ్యాక్ నేను ఏదైతే అమ్మానో మళ్ళీ తిరిగి తీసుకు. ఈ మధ్యనే ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు మన డిఫెన్స్ మినిస్టర్, ఓకే, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి చిన్న ఉదాహరణ, ఓకే సార్, 1,50,000 విలువైన డాలర్లకు సంబంధించిన చిన్న చెక్ కూడా మనకి రిసీవ్ అయింది. అంటే అన్నీ చెప్పట్లేదు, నేను కొన్ని చెప్తున్నాను. ఓకే, సో ఎందుకు రష్యా పే చేసింది మనకు అది? ఎందుకంటే కొన్ని స్పేర్ పార్ట్స్ కోసం. ఇది ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు. అంటే పెద్ద మంచు కొండ కింద సముద్రంలో ఉంది, కొన్ని పైన ఎంత కనబడుతుంది. ఇండియా నుంచి కొనుగోలు చేసేందుకు రష్యా పే చేసింది. ఓకే, రష్యా పే చేసింది. ఇంతవరకు న్యూస్లో వచ్చిన అంశాలన్నీ ఏంటంటే
ఇండియన్స్ ఆర్ బయింగ్ ఫ్రమ్ రష్యన్స్ అనేదే ప్రపంచానికి తెలుసు. అవును సార్. కానీ రష్యన్స్ కూడా ఇండియా నుంచి చిన్న చిన్నవి కొంటున్నారు అంటే ఆశ్చర్యపోతున్నారు. దీనికి మీ సోర్స్ ఏంటి అన్నప్పుడు నికాయ్ NEKKEI అనే ఒక జాపనీస్ ఏజెన్సీ థర్డ్ పార్టీ, దీని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందనమాట. దీంతోపాటు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ CSIS అనేది, తర్వాత కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనేది, వుడ్రో విల్సన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది, ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయలీ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అండ్ ఆల్సో సెక్యూరిటీ స్టడీస్ సెంటర్ ICT అంటారు. ఓకే సార్. అది దాంతోపాటు బారిలాన్ యూనివర్సిటీ ఇజ్రాయెల్లో ఉన్న బెగిన్ సాదాత్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్, జెరూసలం ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాడీ, ఇవన్నీ మనకి ఆధారాలు ఈ న్యూస్ ఖచ్చితత్వానికి. ఓకే. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ ఏదో రూమర్ మాంగరింగ్లో స్టోరీ తీసుకొని చెప్పట్లా. ఓకే సార్. సో దీస్ ఆర్ ది సోర్సెస్ త్రూ విచ్ వీ కెన్ సే దట్ రష్యన్స్ ఆర్ using buyback policy or re-importing from India again back to Russia to win a war against Ukraine. ఓకే. సో ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుందండి. ఓకే సార్. మిలిటరీ మధ్య ఇండస్ట్రీస్ మధ్య ఒక రకమైన నెక్సెస్ అంటే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఉండి వాళ్ళు ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని MIC అంటారు. MIC మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఇది అమెరికాలోనూ ఉంది, ఇండియాలోనూ ఉంది, రష్యాలోనూ ఉంది. అభివృద్ధి చెందుతున్న చెందిన ప్రతి దేశంలోని ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంటుంది. MIC అంటారు. అంటే మిలిటరీకి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే స్ట్రాటజిక్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ కావాలి, రెడీగా అవైలబుల్గా ఉండాలి. ఇండస్ట్రీ పబ్లిక్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ప్రైవేట్ ఇండస్ట్రీ అవ్వచ్చు సార్. కానీ మిలిటరీకి యుద్ధంలో గెలవడానికి కావాల్సిన ఆయుధ సంపత్తిని సమకూర్చగలిగే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఈ నెక్సస్లో ఎన్నో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి, కిక్ బ్యాక్స్ కూడా ఉంటాయి. ఓకే. నువ్వు మాకు కాంట్రాక్ట్ ఇస్తే మీకు ఇంత డబ్బులు మీకు ముట్ట చెబుతాం అని కమిషన్స్ ఉంటాయి. ముఖ్యంగా చాలా ఇదివరకు బోఫోర్స్లో కూడా పెద్ద ఇష్యూస్ అయినాయి. అవును సార్. తర్వాత రఫైల్ ఇష్యూస్ అయినాయి. సో ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ ద మ్యాటర్. సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ట్రూత్ ఇన్ దిస్. రష్యన్స్ ఆర్ బయింగ్ బ్యాక్ auxiliary spare parts from India. There is a truth in it and there is an evidence for it. ఓకే సార్. అమెరికాతో ఢీకొట్టేందుకు ఎప్పుడు కూడా రష్యా వెనుకాడదు, ప్రకటనల నుంచి ఇంకా దేని వరకైనా కూడా. కానీ ఉక్రెయిన్పై చేస్తున్నటువంటి వారులో ఎందుకని ఇండియా నుంచి బైబ్యాక్ పాలసీని తీసుకోవాల్సి వచ్చింది? రష్యా బలహీనపడింది అనుకోవాలా, ఉక్రెయిన్ బలపడింది అనుకోవాలా? రైట్. రష్యా బలహీనపడింది అనే దాంట్లో ఎంత సత్యం ఉందో, ఓకే, యుక్రెయిన్ కూడా బాగా భారీగా బలహీనపడింది. యాక్చువల్గా యుక్రెయిన్ ఓన్లీ యూరోపియన్ యూనియన్, నేటో, అమెరికా యొక్క మద్దతుతోనే నిలబడుతుంది కానీ ఓకే, అదర్వైజ్ ఇట్ ఈజ్ జీరో. బట్ గివెన్ ద సిచ్యువేషన్, ఇక్కడ యుక్రెయిన్ అడ్డం పెట్టుకొని అమెరికా, యూరోపియన్ యూనియన్, నేటో రష్యాని తొక్కటానికి అంటే రష్యాని ఓడించడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రష్యా తప్పనిసరిగా ఒక ఇరకాట సంకట స్థితిలో పడింది. ఓకే సార్. 1 year బ్యాక్ రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు 1.5 years బ్యాక్ ఎవ్రీబడి ఫెల్ట్, ఈవెన్ రష్యన్స్ ఆల్సో ఫెల్ట్ దే కుడ్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 1 week. అవును సార్. ఏంటి, ఏ ఆధారాల మీద? క్రిమియాన్ లాక్కుంది 2014లో రష్యా క్రిమియాన్ లాక్కుంది. తర్వాత ఈస్టర్న్ యుక్రెయిన్లోని ఇంపార్టెంట్ ప్రాంతాల్లో, తూర్పు యుక్రెయిన్లో ఎక్కువ రష్యా భాష మాట్లాడే రష్యన్స్ ఉన్నారు కాబట్టి మన విక్టరీ ఈజీ అనుకుంది ఇది రష్యా. ఓకే సార్. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పట్టింది. ఓకే, ఎంతో కొంత యుక్రెయిన్ని ఇబ్బంది పెట్టగలిగింది, లోపలకు చొరబడగలిగింది, ఈస్టర్న్ యుక్రెయిన్లో తిష్ట వేయగలిగింది రష్యా. కానీ కంప్లీట్ ఎనెక్సేషన్ ఆఫ్ యుక్రెయిన్ డిడ్ నాట్ హ్యాపెన్. వై అన్నప్పుడు యూరోపియన్ నుంచి ఒక పక్కన, నేటో నుంచి ఇంకో పక్కన, అమెరికా నుంచి ఇంకో పక్కన వచ్చే ఒత్తిడిని తట్టుకోవటం కూడా రష్యాకి కష్టమవుతున్న నేపథ్యం అప్పుడు. సో నైదర్ రష్యా వన్ కంప్లీట్లీ నార్ యుక్రెయిన్ వన్ కంప్లీట్లీ. ఇంకా త్రిశంకు స్వర్గంలోనే, అంటే ఇంకా అన్డెఫినేటివ్ విక్టరీలోనే ఉన్నాయి. అంటే యూ కెనాట్ సే హీఈస్ ద క్లియర్ విక్టర్. ఓకే సార్, చెప్పలేము. ముఖ్యంగా 21వ శతాబ్దంలో యుద్ధ దిశ, యుద్ధం జరిగే పరిణామక్రమం, యుద్ధ రీతి
యుద్ధ నీతి రెండూ మారినాయి. యుద్ధ నీతి 21వ శతాబ్దంలో రీడిఫైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ రష్యా మీద ఉన్నటువంటి అంతర్జాతీయ ఆంక్షలు మీరు చెప్తున్న దాని ప్రకారము ఉక్రెయిన్ మీద ప్రేమతో కాదు, రష్యాని పొగరు అణచాలన్నటువంటి భాగంలో భాగంగానే ఇంటర్నేషనల్ శాంక్షన్స్ అనుకోవచ్చా సార్? 100%. ఓకే. సో యుక్రెయిన్ మీద ఏం ప్రేమ లేదు నాకు అంటే ఒక అమెరికన్గా, ఒక నేటివ్ వాడిగా, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా ఒక యూరోపియన్ యూనియన్లో ఒక మెంబర్ కంట్రీగా నా గోల్ ఏంటంటే రష్యాని ఈస్ట్ వర్డ్ ఎక్స్పెన్షన్ చేయకుండా ఆపగలగాలి నేను. అంటే యుక్రెయిన్ ఆక్రమించిన తర్వాత మళ్ళీ పోలాండ్ రావచ్చు, పోలాండ్ని ఆక్రమించిన తర్వాత రష్యా వాంట్స్ టు రీక్లెయిమ్ ఇట్స్ ఫార్మర్ సోవియట్ యూనియన్ స్పేసెస్. 1990-91 మధ్య మిఖాయిల్ గోర్బచేవ్ రష్యన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏదైతే జరిగి సోవియట్ యూనియన్ డిసింటిగ్రేషన్ అయింది. అవును సార్. అవి సిఐఎస్ కంట్రీస్గా ఏర్పడినాయి, రైట్? ఒక 15 to 16 సిఐఎస్ కంట్రీస్గా ఏర్పడినాయి. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంటారు. ఆ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్లో ముఖ్యంగా పోలాండ్, రొమేనియా, బల్గేరియా, ఇప్పుడు యుక్రెయిన్, ఇట్లా కొన్ని ఈ దేశాలు ఉన్నాయి. తర్వాత కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఈ స్థాన్స్ ఉన్నాయి చూడండి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. వీటన్నిటిని రీక్లెయిమ్ చేసుకోవాలి అనేది ఒక అన్డిక్లేర్డ్ పాలసీ ఆఫ్ రష్యా. ఓకే. ఇప్పుడు భారతదేశం ఎట్లయితే అఖండ భారత్ అంటుందో, ఓకే, అర్థమైంది సార్, గాట్ ఇట్. ఒకప్పుడు మా పూర్వీకులు మేము ఇండోనేషియా, మలేషియా వరకు పరిపాలించాం భారతీయులు. ఒకప్పుడు మేము హిందూ కుష్ పర్వతాలు దాటి ఆఫ్ఘనిస్తాన్ దాటి ఇరాన్ వరకు పరిపాలించాం. ఓకే. ఒకప్పుడు భారతదేశం యొక్క అంటే సామ్రాజ్య విస్తరణ ఖండాంతరాలు దాటింది. సో మేము అఖండ భారత్ మళ్ళీ తిరిగి పునఃస్థాపించాలి అనేది అన్డిక్లేర్డ్ పాలసీ ఆఫ్ బీజేపీ. దర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఎస్ సార్, అవును. దర్ అన్డిక్లేర్డ్ పాలసీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ సంఘ్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అవును. వెదర్ ఇట్ ఈస్ right or wrong, there is nothing called right or wrong. Everything is fair in love and war. So Russia doesn't need to mince its words to reclaim its lost territories through Soviet Union. Okay. When Soviet Union disintegration అయిన తర్వాత అందుట్లో భాగంగానే వాళ్ళు యుక్రెయిన్ కానీ, మొన్న క్రిమియా కానీ, రేపు పోలాండ్ కానీ, ఎల్లుండు లెట్సే రొమేనియా కానీ, బల్గేరియా కానీ ఏవైనా. సో ఈ భయం అమెరికాకి, యూరోపియన్ యూనియన్కి, నేటోకి, ఈ 3 ప్లేయర్స్కి చాలా అధికంగా ఉంది. ఇది రష్యా ఈ పని చేసుద్ది గ్యారంటీగా. కాబట్టి రష్యాని ఇప్పుడే తొంగలో తొక్కాలి, మొదల్లోనే తొక్కేయాలి అంటే యుక్రెయిన్ అనే ఒక అవకాశం వచ్చింది. ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. యుక్రెయిన్లో ఏముంది, మహా అయితే కొన్ని ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి. స్మాల్ వన్ ఆఫ్ ద పీసెస్ ఆఫ్ సోవియట్ యూనియన్ యుక్రెయిన్. ఓకే. సోవియట్ యూనియన్ సామ్రాజ్యంలో, పతనమైన సామ్రాజ్యంలో ఒక ముక్క యుక్రెయిన్ ముక్క. అవును సార్. ఆ విధంగా చూసినప్పుడు కానీ యుక్రెయిన్ని కనుక రష్యా ఆక్రమించుకునే అవకాశం కనుక మనం ఇస్తే ఇంకా ముందరగా చొరబడి వచ్చింది అనేది ఈ 3 కూటముల ఆలోచన. యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికా కానీ, నేటో కానీ. సో రష్యా ఆలోచన ఏంటి? ఇప్పుడు యుక్రెయిన్ కనుక నేను ఆక్రమించలేకపోతే, ఈ ముగ్గురు పెట్టిన ప్రెషర్ని నేను తట్టుకోలేక యుక్రెయిన్ని కనుక ఇప్పుడు మధ్యలో వదిలేస్తే ఇంకా నా భవిష్యత్తు ఉండదు. పోస్ట్ వ్లాదిమిర్ పుతిన్ రష్యా పరిస్థితి ఎట్లా అవుద్దంటే కుక్కలు చింపిన విస్తర అవుద్ది. ఒక టాల్ లీడరు, ఒక స్ట్రాంగ్ లీడరు దేశాన్ని అట్లా గట్టిగా పట్టుకొని విపత్కర పరిస్థితుల్లో కూడా నడిపించుకొస్తున్నవాడు వ్లాదిమిర్ పుతిన్. 20 years నుంచి రూల్ చేస్తున్నాడు, 20 years ప్లస్. ఆ పోస్ట్ పుతిన్ ఎరాని ఊహించుకోలేకపోతున్నారు. ఓకే. పోస్ట్ చంద్రబాబు నాయుడు టీడీపీ ఎలా ఉంటుంది అంటే మన లోకల్ ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అదే సార్. అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే అమ్మో, నాయుడు గారు లేకుండా టీడీపీ నడపగలరా అనే ఒక భయం. కేసీఆర్ గారు లేకుండా టీఆర్ఎస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకుండా వైఎస్ఆర్సీపీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ లేకుండా కాంగ్రెస్, అలానే పుతిన్ లేకుండా రష్యా పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనే దారుణంగా ఉంటుంది. సో ఈ ఇవన్నీ మనం వీ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, శాంక్షన్స్ ఆన్ రష్యా, స్పేర్ పార్ట్స్ని తయారు చేసే టైం కానీ, స్పేర్ పార్ట్స్ని తయారు చేసే
కెపాసిటీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధ పరిస్థితుల్లో రష్యా డజంట్ వాంట్ టు టేక్. దట్స్ వై రష్యా ఈజ్ డిపెండింగ్ ఆన్ ఇండియా యాజ్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ టు బై బ్యాక్ ఆర్ రీఇంపోర్ట్ సర్టన్ స్పేర్ పార్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది యుక్రెయిన్ రష్యా వార్. సార్, విదేశీ వ్యవహారాల మీద మాత్రమే కాకుండా రక్షణ వ్యవహారాలతో కూడా మనకు రష్యాతో భారత్కు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇటీవల యుక్రెయిన్ అధ్యక్షుడు వచ్చి భారత్ ప్రధానితో మోదీతో భేటీ అవ్వటం అనేటువంటిది అంతర్జాతీయంగా అనేక వార్తలకు తావిచ్చింది. సార్, ఏంటి ఆ భేటీ ద్వారా ఉక్రెయిన్ ఏం చెప్పదలుచుకుంది, భారత్ ఏం ప్రకటించదలుచుకుంది అసలు? Absolutely. See, we have gone open about, we maintain a neutral stance between రష్యాకి యుక్రెయిన్కి జరుగుతున్న వార్లో. మనము చెప్పకుండానే రష్యాని సపోర్ట్ చేసాం, చెప్పకుండానే రష్యాని సపోర్ట్ చేసాం. నెంబర్ 1. యుక్రెయిన్ ఆల్సో గాట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికన్స్. యుక్రెయిన్ కదా, ఇంతవరకు ప్రత్యక్షంగా యుక్రెయినియన్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రత్యక్షంగా కలిసింది లేదు. సో హీ టుక్ ఎన్ ఆపర్చునిటీ టు మీట్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, మిస్టర్ Zelensky, the president of the Ukrainian country. So he had given a plea, or he has requested Honorable Prime Minister Modi to play an important role in stopping the war, in through Modi. He wants to convey to the world that India is such a big democratic country. India should play an important role in stopping the war. India is in a position to influence Russia. That's what the Zelensky, Ukrainian president, felt. India is in a position to influence Russia in terms of the war between Ukraine and Russia. So kabatti kalisi ayana vinnvinchukunnaru. Obviously, being a democratic country leader, Prime Minister Modi also said, we are against war, we are against conflict, we are against bloodshed. I will try my level best to make sure the war stops between you and Russia. What all a country of India's size and shape can do, we will do it. No doubt about it. అని చెప్పాడు. సో డిప్లొమసీలో, దౌత్యంలో, రాజనీతిలో, స్టేట్ క్రాఫ్ట్లో దిస్ ఈజ్ వాట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండ్ ఇట్స్ బీన్ డన్ లైక్ దట్. సో దీన్ని ఇంకా లోతుగా చూడాల్సింది ఇంకే ఏం లేదు. ఇది జస్ట్ ఇట్స్ సింబలిజం. సార్, రష్యాతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవటం లేదంటే కనుక మెయింటైన్ చేయటం వల్ల భారత్కు వనగూరేటువంటి ప్రయోజనము చైనానైనా ఇంకేదన్నా ఉందా సార్? మనకు చైనాతో భారత్కున్న బ్యాడ్ బ్లడ్ అనండి, మిస్ట్రస్ట్ అనండి, డిస్ట్రస్ట్ అనండి, ట్రస్ట్ డెఫిసిట్ అనండి, అనండి, అంటే నమ్మకం లేకపోవటం. అదే చైనాని మనం నమ్మలేకపోవటం. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, చైనాతో మనకు జరిగిన మన హిస్టరీ చూసినప్పుడు, 1962 వార్ కానీ అన్ని చూసినప్పుడు, రీసెంట్ గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు కానీ, తవాంగ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ చూసినప్పుడు కానీ, వీ షేర్ అవర్ ల్యాండ్ బోర్డర్ విత్ చైనా 3,488 kilometers. India has 15,000 kilometers of land borders and 7,516 kilometers of coastal borders. Total put together, India, Bharat, our country, should defend 22,000 kilometers plus borders from our friends and foes. Okay, sir. China, Pakistan, Afghanistan, Myanmar, Bhutan, Nepal, water border with Sri Lanka, immediate neighborhood ఇంత ఉందండి. ఈ 22,000 కిలోమీటర్ని సేఫ్ గార్డ్ చేసుకునే పరిణామ క్రమంలో చైనాకి భారత్కి ఉన్న బోర్డర్ ఎంత అండి? 3,488 కిలోమీటర్లు అని చెప్పా మీకు. అవును సార్. బంగ్లాదేశ్ హ్యాస్ ది లాంగెస్ట్ బోర్డర్ లైన్ విత్ ఇండియా. ఓకే, 4,000 plus kilometers. The second longest border line is with China. The third with India is with Pakistan. 3,000 plus kilometers. So, in order to safeguard our border from Chinese incursions or Chinese aggression, okay, sir, we definitely need friends in our vicinity. Russia happens to be one of our trusted partners in the defense matters, and otherwise also there is an emotional bondage between Russians and Indians, not from now, from the days of the Soviet Union, USSR. Yes. Union of Soviet Socialist Russia దగ్గర నుంచి మన కాన్స్టిట్యూషన్లో కూడా the word socialist
We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. Socialism, socialist thought process, ideology, we have got it from USSR కదా. Okay. అంటే మన our forefathers have enshrined it into our కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో యుఎస్ఎస్ఆర్తో ఇప్పుడున్న రష్యాతో, అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు రష్యా, ఓకే, వీటితో మనకు ఒక అవినాభావ సంబంధం ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో గివిన్ ద రీసెంట్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, ఓకే, ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా హ్యాస్ బికమ్ ఫ్రమ్ మెచ్యూర్డ్ ఇన్ టు లవ్, మెచ్యూర్డ్ ఇన్ టు ఎ ట్రస్టెడ్ పార్ట్నర్షిప్. సో కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఫేస్ చైనా, it is good to have Russia on India's side. Okay, sir. Okay. There is no doubt about it. But also India should prepare in its foreign policy thinking that what if Russia and China come together? Yes. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అలాంటి డైనమిక్స్ని ఎదుర్కోవడానికి డస్ ఇండియా హ్యావ్ ది వేర్వితల్ అండ్ పవర్ ఇన్ కేస్ టుమారో, బికాస్ దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, no permanent friends, no permanent enemies in international relations. Today you are my friend, tomorrow you can become my enemy in international relations. Ante sir. Right? Today we claim Russia is our trusted partner and friend. What if Russia and China comes together and get together? Who is our friend? So can we depend on United States of America? There are many incidences you cannot depend completely on US because చరిత్ర మనకి వద్దనే చెప్తుంది. Recently also US left without giving any warning from its places. US చెప్పకుండా అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో రీకన్స్ట్రక్షన్ అని, డెమోక్రసీ రీబిల్డింగ్ అని చెప్పి 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి తెల్లారి మోటాములు సర్దుకొని విమానాలు పారిపోయారు. ఎవరు? అమెరికన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కుక్కలకు చింపిన విస్తరలాగా సొసైటీ తయారైపోయింది. సో కెన్ వి ట్రస్ట్ యునైటెడ్ స్టేట్స్? కెన్ వి ట్రస్ట్ రష్యా? కెన్ వి ట్రస్ట్ ఇజ్రాయెల్? కెన్ వి ట్రస్ట్ ఫ్రాన్స్? కెన్ వి ట్రస్ట్ జర్మన్స్? Or can we trust European Union as a friend from India's defense and security needs? Okay. Annappudu the best one to trust is our own Indianness, and we have to be a self-reliant and self-dependent, self-empowered nation. Then only dependence on others is the best option. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పటిష్టంగా ఉన్నటువంటి దేశాల మీద ఆధారపడకుండా భారత్ అంత స్వయంగా ఎదగటం సాధ్యమయ్యేటువంటి పనేనా? See, land you cannot expand. People are expanding day by day. ఏ దేశంలోనైనా భూమి అంతే ఉంటుంది, అంతే సార్. కానీ జనాభా పెరుగుతూ ఉంటారు కాబట్టి నీడ్స్ పెరుగుతూ ఉంటాయి, రైట్? కాబట్టి అవసరాలు పెరుగుతాయి, ఛాలెంజెస్ పెరుగుతాయి. హౌ డు వి మేనేజ్ అవర్ ఛాలెంజెస్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్? Unlimited challenges is called management. Okay. Right? So statecraft, defense management, security management, internal security or external security management is the art and science. So you have to make sure, India has to make sure scenario A, scenario B, scenario C, scenario D. We have to have these kind of war strategies keeping on mind. And given our past history, past animosity with Pakistan, China, right? We have to be vigilant on 5 spaces. Okay, sir. Maritime space, Indian Ocean ni, Pacific Ocean ni, జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టి చైనా కానీ ఏ కంట్రీ అయినా చేస్తున్న విషయాలను మనం గమనిస్తా. We have to be ever ready, our Indian Coast Guard and Navy. Okay, sir. This is on maritime space. Next, cyber space. అన్డిఫైన్డ్ స్పేస్ ఇది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. కానీ ఆ సైబర్ స్పేస్ని కాపాడుకోవడానికి కావాల్సిన వేరువితలు మన దగ్గర పెట్టుకోవటం రెండోది. ఓకే. మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్. మన ఉత్పత్తి కర్మాగారాలని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ ఆయుధాలకైనా, వర్తక వాణిజ్యానికి అన్నిటికీ సంబంధించి, నాట్ ఓన్లీ వెపన్స్ బట్ ఆల్సో గూడ్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ heavy industries, big industries, small industries, medium industries, small scale industries, manufacturing space. Okay. Maritime space, manufacturing space, cyber space. Most important is your service sector space. Okay. అంటే మన యొక్క సేవలు. India is not a manufacturing nation when compared to countries like let's say China. Yes, అవును సార్. అంటే ఆ స్కేల్లో ఆ మ్యాసివ్ స్కేల్లో. సో నీ యొక్క సర్వీస్ సెక్టర్ స్పేస్ హ్యాస్ బీన్ యువర్ సో ఫార్ ఇన్ ద లాస్ట్ 2 decades. ఓకే. ఇండియాకు ఉన్న సర్వీస్ సెక్టర్ స్పేస్లో ఐటీ సెక్టర్
ద్వారా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా, ఈ కంప్యూటర్ యుగంలో మనం ఎక్కువ సేవల్ని మనం ఆఫర్ చేసి ప్రపంచానికి డబ్బులు సంపాదించుకున్నాం సార్. మంచి మంచి స్టేజ్కి వెళ్ళాం, ఒక స్టేజ్కి వెళ్ళాం, ఐటీలో ఒక నెంబర్ 1 అంటే ఇండియా అన్న స్టేజ్కి వెళ్ళాం. ఓకే. సో సర్వీస్ సెక్టర్ స్పేస్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ యువర్ పొలిటికల్ స్పేస్. ఓకే. రాజకీయాలే కదా రాజ్యం యొక్క దశాదిశని శాసించేది. ఖచ్చితంగా అవే కదండి సార్. సో ఆ రాజకీయ స్పేస్ని కాపాడుకోవటం అంటే అర్థం ఏంటంటే, విదేశీ శక్తులు మన దేశ రాజకీయాల్లోకి ఒక పొలిటికల్ పార్టీకి మద్దతుగా లోపలికి దూరి మన దేశంలో మనకే చిచ్చు పెట్టకుండా మన పార్టీల మధ్య యూనిటీని దెబ్బతీసే విధంగా విదేశీ శక్తులు ఏమన్నా కుట్ర పని డబ్బులు పెడుతున్నవా, లేకపోతే వైన్ విమెన్ వెల్త్ ద్వారా ఓకే భారతదేశం యొక్క డిస్యూనిటీని పెంచడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాయా అనే దాని మీద మనం వీ హ్యావ్ టు బీ ఆన్ అవర్ టోస్. ఓకే. సో ఈ 5 spaces that I have mentioned here are extremely important to safeguard manufacturing space, cyber space, maritime space, సర్వీస్ సెక్టర్ స్పేస్ అండ్ పొలిటికల్ స్పేస్. ఓకే. ఈ 5 పంచభూతాలని కనుక భారతదేశం కనుక కాపాడుకోలేకపోతే విదేశీ కుట్రలకి, విదేశీ శక్తుల యొక్క జొరబాటికి, ముఖ్యంగా చైనీస్ ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే ఓకే ఈ 3 E's సార్ ఈ ద్వారా, చిన్న ఉదాహరణ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా, BRI. 60+ countries have signed on the document envisioned by the current premier of China, Xi Jinping. మేము వేరే కంట్రీలని డెవలప్ చేస్తాము, మీ కంట్రీలో మాకు అవకాశం ఇవ్వండి అని BRI ద్వారా ఆ కంట్రీలోకి దే ఆర్ గెటింగ్ యాక్సెస్. సార్. శ్రీలంక హ్యాస్ గాన్ టు డాగ్స్. ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టారు, పాకిస్తాన్లో చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ద్వారా సిపెక్ ద్వారా దాంట్లో పెట్టుబడులు పెట్టారు చైనీస్. సార్. బంగ్లాదేశ్లో పెడుతున్నారు, శ్రీలంకలో పెడుతున్నారు. సో ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ దోస్ కంట్రీస్, Chinese are entering into Africa in a big way. They have entered into our ASEAN countries, SAARC countries. That's why we have formed a quadrilateral security dialogue called Quad. Okay. QUAD Quad. Okay. United States, Japan, India, Australia have come together to take care of Chinese expansionism in the Indo-Pacific waters, because 21st century belongs to 2 things. ఒకటి విమెన్, మహిళ. 21వ శతాబ్దంలో అత్యధికంగా దశాదిశని మార్చగలిగిన 2 శక్తులు ఏంటో తెలుసండి? రీప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న శక్తులు. ఒకటి మహిళ, 2 మ్యారిటైమ్ స్పేస్. ఓకే. అంటే హై సీస్. 70 to 80% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ హ్యాపెన్స్ త్రూ హై సీస్. సో ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్లో జరిగే వర్తక వాణిజ్య వ్యాపారాల మీద ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో 21వ శతాబ్దాన్ని ఆ దేశమే రూల్ చేస్తుంది. కాబట్టి చైనా యొక్క ఇంటెంటు, చైనా యొక్క కంటెంటు, చైనా యొక్క క్యారెక్టర్, ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్, చైనీస్ ఇంటెంట్, చైనీస్ కంటెంట్, చైనీస్ క్యారెక్టర్ని ఎగ్జామిన్ చేసే మనం ఇండియా, వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ గివింగ్ ఏ స్ట్రాంగర్ రిప్లై టు అన్ ఎనిమీ కాల్డ్ చైనా. ఓకే. సో ఇవన్నీ ఈ రష్యా యుక్రెయిన్ వార్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్న అంశాలు. కాబట్టి రష్యా యుక్రెయిన్ వార్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కెన్ ఇంపాక్ట్ ద గ్లోబల్ పాలిటిక్స్. ఓకే సార్. దట్స్ వై ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, గివెన్ ది మూమెంట్, వీ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ రిలేషన్షిప్ విత్ Russia. We should support Russia, which we have been supporting, given the context. Tomorrow the scene might change. I'm not saying this is static. This is a dynamic. World politics are always dynamic in nature. Given today's permutations and combinations, it is better to help Russia to the extent that it also gains its foothold in whatever it is doing today. ఎగ్జాక్ట్లీ సార్. జరుగుతున్నటువంటి యుద్ధము ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ మధ్య అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆ యుద్ధ పరిణామాలు, దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా మారేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి iDream వీక్షకులకి సోదాహరణంగా వివరించినందుకు థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.